హాయ్ హలో వెల్కమ్ టు జున్నస్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ ఏంటంటే ఆలూ చపాతీ విత్ చికెన్ కర్రీ అనమాట. ఈ రెసిపీలో మనం మ్యాక్సిమం పరోటా అనేది మైదా పిండితో చేసుకుంటాం, కానీ నేను ఇక్కడ చపాతీ అనేది గోధుమ పిండితోనే చేసి చూపిస్తున్నాను. ఈ చపాతీ గోధుమ పిండితో కన్నా మనము మల్టీగ్రెయిన్ వాటితో చేసుకుంటే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. ఈ గోధుమ పిండిలో నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. హాఫ్ కేజీ గోధుమ పిండికి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని పొడి పిండిని నేను బాగా మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే సాల్ట్ కానీ ఆయిల్ కానీ పిండి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందని. అలాగా మిక్స్ చేసుకొని మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని వాటిని స్లోగా మనం మిక్స్ చేసేసుకొని చపాతీ పిండికి ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ తోటి కలుపుకుంటే బాగుంటుందన్నమాట. ఈ మామూలుగా ఏంటంటే మన డైట్ తీసుకునే వాళ్ళు, డైట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే డైట్ చేసేవాళ్ళు ఎక్కువగా చపాతీ కానీ ఇవి కానీ తీసుకుంటూ ఉంటారు. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఈ చపాతీ వల్ల ఇది డైజెషన్ అనేది స్లో ప్రొసీజర్ అనమాట మన బాడీలో. అంతేకాకుండా మనం ఏంటంటే రైస్కి బాగా అడిక్ట్ అయి ఉంటాము. చపాతీ ఇవన్నీ మనకి అంతగా అలవాటు అనేది ఉండదు కాబట్టి రెగ్యులర్ డైట్లో వీటిని మనం క్వాంటిటీ అనేది తక్కువగా తీసుకుంటాము. ఇంకొక విషయం ఏంటంటే వీటిలో ఫైబర్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల రైస్తో కంపేర్ చేసుకుంటే ఇవి డైజెషన్ అనేది స్లో అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఆకలి అనేది కొంచెం తక్కువగా అవుతుందన్నమాట. డైజెషన్ స్లో ప్రొసీజర్ కాబట్టి ఆకలి అనేది స్లోగా అవుతుంది. దానివల్ల మనం ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోము. రైస్ తీసుకున్నప్పుడు అంత ఎక్కువగా మనం ఈ చపాతీ తీసుకున్నప్పుడు ఫుడ్ అనేది మనం ఎక్కువగానే తీసుకోమన్నమాట. దానివల్ల మనం వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చపాతీ ఏంటంటే ఇవి లో కార్బోహైడ్రేట్ ఫుడ్ అనమాట. మన హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు పిండి అంతా మిక్స్ చేసేసాను కదా, ఈ మిక్స్ చేసిన పిండికి కొంచెం ఆయిల్ వేసి కొంచెం సేపు మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొంచెం అనేది ఆయిల్ పిండికి కొంచెం సేపు రెస్ట్ ఇచ్చి ఉండడం వల్ల ఏంటంటే ఆయిల్ వేసి మిక్స్ చేసి చపాతీ అనేది కొంచెం పొంగుతుందని నేను అలా చేశాను. అంత ఎక్స్పీరియన్స్డ్ అయితే కాదు నేను చపాతీ చేయటంలో. అలాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ ఈ ప్రొసీజర్లో ఏంటంటే ఆలు స్టఫింగ్ ఏదైతే ఉందో దానికి నేను ఒక 4 ఆలు ఆల్రెడీ నేను కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వాటిని అంటే బాయిల్ చేసి పక్కన పెట్టాను, పీల్ ఆఫ్ చేసేసి వాటిపైన ఉన్న పీల్ తీసేసి పక్కన పెట్టాను. వీటికి మనం ఒక 2 పచ్చిమిర్చి తీసుకోవాలి, 2 ఆనియన్ తీసుకోవాలి, అంటే 2 ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, 4 బంగాళదుంపలకి 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్ బాగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర. ఇదేంటంటే పచ్చిమిర్చి అనేది మీ స్పైస్ని బట్టి వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, వాటిని తీసివేయండి. అంటే చిన్నపిల్లలు తినేవాళ్ళు ఉంటే దానికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కారం అనేది. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కదా, దానికి తోడు మనం ఇప్పుడు సాల్ట్ను కొంచెం కారం యాడ్ చేసుకుందాము. అవి ధనియాల పౌడరు, మీ దగ్గర ఉంటే కొంచెం చాట్ మసాలా వేసుకోండి. నేను కొంచెం గరం మసాలా వేసుకున్నాను, నా దగ్గర లేదు. దాంతోపాటు మీకు ఇష్టం ఉంటే కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకోండి ఫ్లేవర్ కోసం. నా దగ్గర ఉంది కాబట్టి కొంచెం అంటే కొంచెం లిటిల్ బిట్ బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మనం. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న స్టఫ్ని కూడా కొంచెం సేపు పక్కన పెడతాము, రెస్ట్ ఇద్దాము దీనికి కూడా. అంటే దీనికేమి ఫర్మెంటేషన్ కోసం అంటే పక్కన పెట్టితే అది ఏదో ఇదైద్దని ఏం లేదు. కొంచెం అంటే పిండికి కూడా పక్కన పెట్టాం కదా రెస్ట్ ఇచ్చి, అందుకని కొంచెం పక్కన పెడదాము. ఇప్పుడు చికెన్ కర్రీ, ఇది సింపుల్ అండ్ ఈజియెస్ట్ ప్రొసీజర్లో చేసేటటువంటి చికెన్ కర్రీ అనమాట. పెద్దగా హడావుడి లేకుండా ముందుగా పొయ్యి ముట్టించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాను. ఈ గ్యాప్లో అవి కొంచెం మాడిపోయినాయి, ఏమనుకోవద్దు. తర్వాత ఏంటంటే ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ కూడా ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి వేసుకుంటాము. అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే నేను తీసుకున్నది హాఫ్ కేజీ చికెన్ అనమాట, దానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని ఒక టీ స్పూన్ అనుకుంటాం. కొంచెం కరివేపాకు వేసాను,
అదిగోండి ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసింది. మనం ఏదైనా సరే వెజిటబుల్స్ కానీ, ఇలాంటి స్పైసెస్ కానీ, మసాలాలు కానీ ఫ్రెష్‌గా వేసుకుంటేనే ప్రిపేర్ చేసుకొని ఫుడ్‌కి ఫ్లేవర్స్ అనేవి బాగా వస్తాయన్నమాట. మనం దాన్ని ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని వేసుకునే దానికంటే ఇలా వేసుకున్నవి ఎక్కువగా ఫ్లేవర్‌గా ఉంటాయన్నమాట. మనకి అవైలబిలిటీ ఉంటే ఓకే. అవైలబిలిటీ లేకపోతే మనమేం చేయలేము. వేసుకున్నాను కదా! తర్వాత ఇదిగోండి ఒక హాఫ్ కేజీ అనమాట ఫ్రెష్‌గా క్లీన్ చేసి వేసుకున్నాను. ఫ్రెష్ చికెనే అది. ఆహ్, వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి దానికి ఒక 10 నిమిషాలు లేదంటే ఒక 7 నిమిషాల పాటు దానిని మూత పెట్టి అలాగే ఉంచేయాలి. ఎందుకంటే చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం బయటకొచ్చేసి చికెన్ అనేది బాయిల్ అవుతది. దానిలో ఉన్నటువంటి స్మెల్ ఏదైతే ఉందో ఆ నీచు వాసన అనేది మొత్తం పోతుందనమాట ఉడికేసి. సో, బాగా మిక్స్ చేస్తున్నాను కదా! సాల్టు, మసాలాలు అన్నీ వేసేసాను. అన్నీ వేసి బాగా మిక్స్ చేసి అలా పక్కన పెట్టేయాలి. మనం ఒక్కొక్కసారి ఇలాగ సింపుల్‌గా చేసుకునేటువంటి రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. అందరూ టమాటాలు మామూలుగా వాటితో పాటు వేయిస్తారు ఆనియన్స్ తర్వాత. అంటే అది కూడా ఒక ప్రొసీజరే. కానీ నాకు అలా నీడేం లేదనిపిచ్చింది. చికెన్‌తో పాటు వేస్తే చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు టమాటా అనేది ఎక్కువ జ్యూసీగా ఉంటది కాబట్టి వెంటనే బాయిల్ అయిపోద్దని నేను చికెన్‌తో పాటే వేశాను. చూసారా ఎలా బాయిల్ అయిందో? ఇప్పుడు మన స్పైస్‌కి సరిపడినటువంటి కారం వేసుకుందాము. ఈ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనకి ఎంతవరకు వాటర్ క్వాంటిటీ అనేది అవసరం అవుతుందో అంతే వేసుకుందాం. బాగా హెవీగా కాకుండా. అంటే కొంచెం కర్రీ అనేది ఫ్లేవర్ బాగుంటుందనమాట. ఎక్కువ వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే స్పైసెస్ అన్నీ తగ్గిపోయి కొంచెం ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. అందుకని కర్రీకి ఎంత వాటర్ సరిపడుతుందో అంత వాటర్ వేసుకొని మనకి ఎంత థిక్‌నెస్ కావాలో కర్రీకి అంత థిక్‌నెస్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే టేస్ట్‌గా ఉంటదనమాట. చూసారా కొంచెం వాటర్ వేసాను. ఇలా మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే కావాల్సినటువంటి చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. సింపుల్‌గా, ఈజీగా. ఇప్పుడు ఈ చికెన్ కర్రీ విత్ చపాతీ అనమాట. నేను ఆల్రెడీ చపాతీ అనేది ప్రిపేర్ చేశాను. ఆ క్లిప్ తీయలేదు. అదిగోండి ప్యాన్ వేడెక్కింది. దానిపైన ఆయిల్ వేశాను. చపాతీలో ఆలు స్టఫ్ పెట్టి దానిని ప్రెస్ చేసేసాను. ఆలు చపాతీ అది బాగా కుక్ చేయాలి. ఒక ప్రొసీజర్ అనేది టైం అనేది పట్టిద్దనమాట ఈ ప్రొసీజర్‌కి. ఒక 7 మినిట్స్, ఒక 5 మినిట్స్ పట్టిద్ది. ఆ చపాతీ స్లోగా కుక్ అవ్వాలి. చూసారు కదా! అలా కుక్ చేసుకున్న తర్వాత ఇలాగ ప్లేటింగ్ చేసుకున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి.